సామాజిక మాధ్యమాల్లో పరిచయం ప్రేమకు దారితీసింది. ప్రియుడి మోజులో పడి భర్త పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లే ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ సంఘటన పెట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. యువకుడి వయసు 25 సంవత్సరాలు, ఆమె వయసు 32 సంవత్సరాలు. ఇద్దరూ ఒక సోషల్ మీడియా యాప్ ద్వారా పరిచయం ప్రేమ పెంచుకున్నారు. ప్రేమను పెంచుకున్న ఆ ఇల్లాలు కట్టుకున్న భర్తను పిల్లలను వదిలి ప్రియుడితో పరారయ్యేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన ప్రియురాలి భర్త వారిపై నిఘా పెట్టి బైక్పై వెళ్తున్న ఇద్దరిని అడ్డగించాడు. దీంతో బైక్ను వదిలి పరారయ్యారు. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాకు చెందిన మిరియంపల్లి పేరయ్య కుమారుడు గోపిని కంప్యూటర్ ట్రైనింగ్ కొరకు హైదరాబాద్కు పంపాడు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు హాస్టల్లో ఉంటూ కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటున్నాడు. ఓ యాప్లో గోపికి వరంగల్కు చెందిన బావోజీగూడెంకు చెందిన ఇద్దరు పిల్లల తల్లి సుకన్యతో పరిచయం అయింది. వీరు తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఇది గమనించిన భర్త జయరాజ్ సుకన్యని మందలించాడు. సుకన్య భర్త పిల్లలను వదిలి గోపిలింక రావడానికి హైదరాబాద్ చేరుకుంది. ఇద్దరు కలిసి మోటార్ సైకిల్పై మేడ్చల్ ఆక్సిజన్ పార్క్ వైపుకు వచ్చారు. వీరిపై నిఘా ఉంచి వెంబడించిన భర్త జయరాజ్ వీరిని అడ్డగించాడు. దీంతో వీరిద్దరూ బైక్ను వదిలి పరారయ్యారు. భర్త బైక్ను తీసుకుని పెట్ బషీరాబాద్ పిఎస్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. పొన్నయ్య, మాది బొల్లపల్లి మండలం, పల్నాడు జిల్లా. మా బాబుని ఇక్కడికి కోచింగ్ అని పంపించాము. 9వ నెల 9వ తారీఖు ఇక్కడ పంపించాము. కూకట్పల్లి ఏరియాలో సాయి దగ్గర పంపించాము. అక్కడ కోచింగ్ తీసుకుంటూ ఒక అమ్మాయి మోజ్ యాప్లో పరిచయం అయ్యి అతనితో పాటు తీసుకొని పోయిన 5వ తారీఖు ఇద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు 25 రోజులు అవుతుంది. లేదు సార్, ఏమి ఆసక్తి తెలియట్లేదు మాకు. దానివల్ల మేము తిరుగుతూ ఉన్నాం. వాళ్ళ హస్బెండ్ గేట్ వచ్చిన బదులు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారంట బైక్ తీసుకెళ్ళి. వాళ్ళు కూడా ట్రేస్ అవుట్ చేస్తుంటే వాళ్ళకేం ఆసక్తి తెలియక చేస్తున్నారు. మేము కూడా ఈరోజు కూడా వచ్చాము మళ్ళీ హైదరాబాద్. మాకు ఏం రిప్లై లేదు. మీకు ఇంతవరకు అబ్బాయి ఫోన్ చేయలేదు? ఫోన్ లేదు, ఏం లేదు సార్. మీకు ఎట్లా తెలిసింది వెళ్ళిపోయినాడని? ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ ఇనుకొండ మెడికల్ స్టోర్ ఆయనకి ఫోన్ చేశారు. అతను మాకు ఫోన్ చేసి చెప్తే దానివల్ల మేము తెలుసుకొని వచ్చారు. కంప్లైంట్ మీరు ఇచ్చారా వాళ్ళు ఇచ్చారా? వాళ్ళు అమ్మాయి. మీ అబ్బాయి ఏజ్ ఎంత? 25. ఆ అమ్మాయి ఏజ్ ఎంత అంటున్నారు? 35 దాకా. మ్యారేజ్ అయిందా? ఆ అమ్మాయి మ్యారేజ్, 2 పిల్లలు.